అండి, అందరికీ నమస్కారం అండి. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అదిరిపోయే శుభవార్త రావడం జరిగిందన్నమాట. గుడ్ న్యూస్ అనేది. దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. తోటి మిత్రులందరికీ, బంధుమిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్, కీలక ప్రకటన వచ్చే అవకాశం. కొత్త ప్రభుత్వం వచ్చిన ప్రతిసారి ప్రజలకు ఏదో ఒక ప్రయోజనం చేకూరుతుందని ఆశాభావం ఉంటుంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటుతో తమకు లబ్ధి చేకూరుతుందని ఆశిస్తారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా కొత్త ప్రభుత్వ ఏర్పాటుతో తమకు ప్రయోజనం చేకూరుతుందని ఆశిస్తున్నారు. భారీగా జీతాలు పెరుగుతాయన్న ఆశతో ఎదురు చూస్తున్నారు. నరేంద్ర మోడీ మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వేతనాల పెంపు అంశంపై భారీగా ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వ నిర్ణయం కోసం ఉద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ మేరకు ఉద్యోగుల జీతాలకు సంబంధించి 8వ పే కమిషన్పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం 7th పే కమిషన్ అమలులో ఉంది. 8వ పే కమిషన్ ఏర్పాటు అయితే ప్రతిపాదన స్వీకరించేందుకు 12 నుంచి 18 నెలల టైం పడుతుందని, అదే జరిగితే కనుక ఉద్యోగులకు జీతాలు భారీగా పెరగవచ్చే అంచనాలు ఉన్నాయి. 8వ పే కమిషన్తో పాటు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కూడా పెంచే అవకాశాలు ఉన్నాయి. 7వ వేతన కమిషన్కు ఫిట్మెంట్ ఫ్యాక్టర్కు 2.57 రేట్లతో పరిచయం చేసింది కేంద్రం. ప్రస్తుత కనీస వేతనం 18,000గా ఉంది. అయితే 8వ పే కమిషన్ తీసుకొచ్చి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ భారీగా పెరగవచ్చని 3.68 రేట్లు పెరిగే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయన్నమాట.